నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలో తాళ్ల నరసింహపురం నరసింహారావు పల్లిలోని ప్రభుత్వ పాఠశాలలు శిథిలావస్థకు చేరాయి. వర్షానికి తరగతి గదుల్లో నీరు చేరటంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. దాంతోపాటు తరగతి గదుల్లో పైకప్పు పెచ్చులు ఓడుతున్నాయి. వర్షం పడిందంటే చాలు విద్యార్థులకు పాఠశాలకు పంపించేందుకు భయపడుతున్నారు తల్లిదండ్రులు. ఇప్పటికైనా అధికారులు విద్యార్థుల్ని ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ప్రాథమిక పాఠశాల భవనానికి మరమ్మతులు చేపట్టేలా చర్యలు తీసుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు. మున్సిపాలిటీలోని 14వ వార్డు మాది. బిల్డింగ్ అంటే సుమారు 30 సంవత్సరాల పైన అయింది. అదే ఈ బిల్డింగ్లు ఇప్పుడు శిథిలావస్థకు చేరుకున్నాయి. కాబట్టి ఈ విషయం మేము అధికారుల దృష్టికి చాలాసార్లు తీసుకెళ్ళాం. బిల్డింగ్లు బాగాలేవు, డిస్మెంటల్ చేసి మాకు కొత్త కావాలని ఇంతకుముందుకు కోరడం జరిగింది. ఆయన ఎవరు పెద్ద పట్టించుకోవట్లేదు. ఈ సంవత్సరం వర్షాలు ఎక్కువైనందువల్ల మరీ దారుణంగా లోపలికి వాటర్ కారుతున్నాయి, పెచ్చులు పడుతున్నాయి. ఈ పిల్లలు భయబాధలకు గురై పిల్లలు స్కూల్కి రావట్లేదు. తల్లిదండ్రులుగా పిల్లలు పంపించాలంటే భయపడుతున్నారు. కాబట్టి అధికారులు త్వరగా స్పందించి మాకు ఈ స్కూల్ బిల్డింగ్స్ను డిస్మెంటల్ చేసి మాకు కొత్త భవనాలు నిర్మించాలని కోరుతున్నాం. పేరు నిహారిక. నేను 7వ తరగతి చదువుతున్నాను. మా ఊరి పేరు నరసింహారావు పల్లి. మా స్కూల్ ముందర బురద ఉంది. మా స్కూల్లో మొత్తం వాటర్ పడుతున్నాయి. మా స్కూల్లో మొత్తం పొట్టుకు పెడుతుంది. మా స్కూల్లో బెచ్చులు పడుతున్నాయి. అధికారులు మా పాఠశాలను మంచిగా చేయాలని కోరుతున్నాను. మున్సిపల్ పరిధిలోని 14వ వార్డు నరసింహారావుపల్లి బోయలపల్లి అంటారు. ఈ ప్రధాన కారణం వచ్చేసి ఇక్కడ స్కూల్ శిథిలావస్థకు చేరుకున్నది. దానివల్ల చాలా మంది పిల్లలను వేరే స్కూల్లో జాయిన్ చేసిన చాలా మంది మొగ్గు చూపుతారు స్కూల్కి వచ్చేసి. అందుకోసమని అధికారులు స్పందించి ఈ స్కూల్ మరమ్మతులు చేయాలని మేము కోరుతున్నాం. నిన్న మినిస్టర్ గారు వచ్చేసి అధికారులకు ఆర్డర్ చేసిండు. అందుకోసమనే మేము కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం మీడియా తరఫు నుంచి.